శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చాలామంది వ్యాపారస్తులు కావచ్చు, లేదనుకో ఎవరైనా సరే అండి, ఏ వ్యాపారం చేసే వాళ్ళు కావచ్చు, లేదా జాబ్ చేసే వాళ్ళు కావచ్చు, లేదా కూలి పని చేసే వాళ్ళు కావచ్చు అండి. ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ క్రియ అనేది చేసి మీ గుమ్మం బయట కట్టండి. అది షాప్ ఉందనుకోండి, షాప్ మధ్యలో కట్టండి. లేదనుకోండి మీకు గృహం ఉంటే గృహం మధ్యలో మీది కట్టుకోవచ్చు. ఇది ఏంటంటే ఇంగ్లీష్లో దీన్ని లక్కీ టిప్స్ అంటారు. అంటే అదృష్టం కలిసి వచ్చే ఒక రెమెడీ అన్నట్టు. ఈ పరిహారం వ్యాపారస్తులు, జాబ్ చేసేవాళ్ళు, కూలి పని చేసేవాళ్ళు, యాక్టర్లు ఎవరైనా పర్వాలేదండి, ఇది కట్టుకోవచ్చు. కట్టుకోవడం వల్ల మనకు కొంచెం లక్ష్మీ కటాక్షం పెరుగుతుంది, ధనం కలిసి వస్తుంది, దరిద్రం తొలగిపోతుంది, వ్యాపారంలో లాభాలు జరుగుతాయండి. అయితే ఇప్పుడు మనం ఏమేమి కావాలనో కొన్ని వస్తువులు కావాలి కదా అండి, ఆ వస్తువుల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఓకేనా అండి? అయితే మనకు కావాల్సింది ఏంటంటే, ఫస్ట్ డిస్ప్లే మీద కూడా నేను వీడియో ఇస్తాను, తప్పుపోతే అలా చూసి మీరు చేసుకోండి. ఇది మీరు వ్యాపారం చేస్తున్నారు, సారీ వ్యాపారం చేస్తున్నారు, డాక్టర్ వృత్తిలో ఉన్నారు, ఏ వృత్తిలో ఉన్నా, ఏ పని చేస్తున్నా ఈ క్రియ అనేది చేసి కట్టుకోవచ్చు. దీంట్లో ఏంటంటే మనకు ఒక 100-150 రూపీస్ ఖర్చు అవుతుందండి. ఓకేనా అండి? ఇప్పుడు ఈ క్రియ చేసే వాళ్ళు, చేస్తాం అనుకునే వాళ్ళు 100% మీరు ఒక లైక్ చేయండి, వీలున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి మీ బంధుమిత్రులకు. ఓకేనా అండి? అయితే ఇప్పుడు మనం వస్తువుల గురించి మాట్లాడుకుందాం. ఎన్ని ఐటమ్స్ కావాలి ఇంకా తను మాట్లాడుకుందాం. అయితే మనకు ఫస్ట్ కావాల్సింది ఏంటంటే, మనం ఈ క్రియ చేయవలసిన రోజు ఏంటంటే శుక్రవారం రోజే చేయాలి. ఇది శుక్రవారం పొద్దున్న నుంచి సాయంత్రం దాకా చేయాలి. ఫస్ట్ మనం చేయవలసింది ఏంటంటే ఒక గురువారం రోజు మనం పూజ సామాగ్రి వెళ్ళి ఎన్ని వస్తువులు తెచ్చుకోవాలి. గురువారం తెచ్చుకొని మళ్ళీ శుక్రవారం ఉదయం లేచి తలస్నానం చేయాలి. ఎవరంటే ఈ క్రియ చేయాలి అనుకునే వాళ్ళు ఎవరైనా పర్వాలేదు, వాళ్ళు తలస్నానం చేసి వచ్చి తెల్ల వస్త్రం పరిచి తర్వాత అలా మనకు 6 ఏలక్కాయలు అంటే విలాచీలు 6 వేసేయాలి. తర్వాత స్ఫటిక తెచ్చి 6 ముక్కలు చేయాలి. 6 పీస్ 6 ముక్కలు చేసి 6 వేసేయాలి స్ఫటిక. తర్వాత మళ్ళీ ఇంకొకటి ఏంటంటే దాచిన చెక్క 6 ఒక్కలు వేసేయాలి దాచిన చెక్క. తర్వాత ఇంకొకటి ఏంటంటే కొంచెం కుంకుమ పువ్వు వేసేయాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే పైనాపిల్ ఫ్లవర్ 5 దొరుకుతాయి, అవి మనం 6 వేసేయాలి. తర్వాత కొంచెం పచ్చకర్పూరం తెచ్చి కొంచెం దంచి ఆ పౌడర్ను అలా వేసేయాలి. వేసి ఏం చేయాలంటే ఆ మూటను దగ్గరికి మనం తెల్ల దారంతో మొత్తం ఇలా చుట్టేసి తర్వాత ఏం చేయాలి, ఇలా చేతిలో పెట్టుకొని ఇప్పుడు నేను ఒక మంత్రం చెప్తానండి. ఆ మంత్రం వీలున్న వాళ్ళు 21 సార్లు లేదనుకో 108 సార్లు చదువుకొని అనుకొని ఆ మూట తీసుకెళ్ళి గుమ్మం బయట కట్టాలి. ఇప్పుడు ఆ మంత్రం ఏందో ఇప్పుడు నేను చెప్తున్నానండి. ఇలా పెట్టుకొని మనం కూర్చొని అప్పుడు ఈ మంత్రం కళ్ళు మూర్చుకొని మీ ఇష్టదైవం ఎదురుగా కూర్చొని మంత్రం చదువుకోవాలి. ఓకేనా అండి? ఇప్పుడు ఈ మంత్రం అనేది ఓం శ్రీం గం క్లీం లక్ష్మీ గణపతియే నమః అని మంత్రం చదువుకోండి. ఓం శ్రీం గం క్లీం లక్ష్మీ గణపతియే నమః 108 సార్లు కౌంట్ చేసుకొని ముఠని ఊదుకొని మీ ఇష్టదైవాన్ని మొక్కుకొని మీ గుమ్మం బయట కట్టండి. వ్యాపారం నడవదనుకోండి, వ్యాపారం నడవడం స్టార్ట్ అవుతుంది. మీకు బయట నుంచి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా తొలగిపోతాయి. ఈ గృహస్థులు, వ్యాపారస్తులు ఎవరైనా కట్టుకోవచ్చు అండి. దీనికి ఎటువంటి డౌట్ అనేది లేదండి. మేము చేయాలన్నా చేయకూడదా అని మీరు ఎటువంటి సందేహం పడకూడదు. మీరేంటంటే మీరందరూ ప్రతి ఒక్కరు లేడీస్, జెంట్స్ ఎవరైనా చేసుకోవచ్చు ఈ క్రియ చేయండి. మీకు మంచి రిజల్ట్ వచ్చిందనుకోండి, మాకు కొంచెం కామెంట్లో పెట్టండి, గురువుగారు పర్వాలేదని పెడితే ఎందుకంటే ఈ క్రియ అనేది వేరే వాళ్ళు కూడా చేసుకుంటారు. ఓకేనా అండి? ఈ క్రియ మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అందరు చేసుకోండి, మీకు ఎటువంటి టెన్షన్ లేదు, చేసుకొని చూడండి, మంచి రిజల్ట్ వస్తుంది. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం, ధన్యవాదాలు.